గడిచిన 2024 సంవత్సరాల క్రితము యేసయ్య ఈ లోకములో శరీరధారిగా సేవ చేస్తున్నటువంటి దినాలలో సరిగ్గా ఇదే రోజు ఆదివారము యేసయ్య యెరూషలేము ప్రాంతంలోనే సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. యెరూషలేమునకు వెళుతూ ఉన్నాడు. ఆయన ముందు బేత్పగే అనేటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామము దగ్గరికి వచ్చాడు. ఆ గ్రామము దాటితే యెరూషలేమునకు వెళతాడు యేసయ్య. బేత్పగే అనేటువంటి గ్రామము ఒలీవ చెట్లు బాగా ఉన్నటువంటి కొండ, దానిని ఒలీవల కొండ అంటారు. ఒలీవల కొండకు దగ్గరగా ఉన్నది ఈ బేత్పగే అనేటువంటి గ్రామం. గ్రామంలోకి ఇంకా యేసయ్య రాలేదు, గ్రామం బయటే ఉన్నాడు. ఉన్నప్పుడు తనతో పాటు ఉన్నటువంటి శిష్యులలో ఇద్దరిని పిలిచి, మన ఎదురు ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళండి, లోపలికి వెళ్ళగానే ఒక గాడిద పిల్ల రెండు కట్టబడి ఉంటాయి. కట్టబడటం అంటే కట్టేశారని అర్థం. మీరు వెళ్ళి వాటిని విప్పి నా యొద్దకు తీసుకుని రండి. ఎవరైనా అడిగారా, ఇవి ప్రభువునకు కావాలని మీరు చెప్పండి, వెంటనే వారు వాటిని విప్పి మీతో తోలి పంపిస్తారు అని యేసయ్య చెప్పాడు. ఇద్దరు శిష్యులు వెళ్ళారు ఊర్లోకి. గాడిద పిల్ల కనిపించాయి. అలాగే వాటిని విప్పి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఉతికిన మంచి బట్టలు వాటి మీద పరిచారు. అప్పుడు యేసయ్య దాని మీద కూర్చున్నాడు. కూర్చొని ఆయన యెరూషలేములకు వచ్చాడు ఇదే రోజు ఉదయం. అప్పుడు వాళ్ళందరూ హోసన్నా జయమే. జయము తెలుగులో హోసన్నా అంటే హెబ్రీ భాష. హెబ్రీ భాషలో హోసన్నా అంటే తెలుగులో జయము అని అర్థం. వాళ్ళు హెబ్రీ భాషలో హోసన్నా అని పాడుకుంటూ సంతోషముగా యేసయ్యను గాడిద మీద ఊరేగించుకుంటూ ఊర్లోకి వచ్చారు. అలా ఊరేగింపబడిన తరువాత ఆయన ఇదే వారములో శుక్రవారం భూలోకములోని ప్రతి మనిషి కొరకు పవిత్రమైన రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. అందుకనే గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారము అని అర్థం, మంచి శుక్రవారం. కనుక ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టే ముందు యెరూషలేము పురవీధులలో గాడిద మీద ఊరేగింపబడ్డాడు ఆయన. గాడిద వస్తూ ఉంటే ఖర్జూరం మట్టలు, చెట్ల కొమ్మలు, అంటే పెద్ద పెద్ద కొమ్మలుగా చిన్న కొమ్మలు, బట్టలు రోడ్డు మీద పరుస్తున్నారు. గాడిద బట్టల మీద నడుస్తుంది. గాడిద మీద యేసయ్య కూర్చొని ఉన్నాడు సంతోషంగా. అయితే ఆ దినాన్ని ఈరోజు మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మట్ల ఆదివారం అంటారు, పామ్ సండే అంటారు. అయితే ఈ మట్ల ఆదివారము బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అని గమనించినట్లయితే చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. బేత్పగే ఈ గ్రామానికి వచ్చాడు. గ్రామానికి వచ్చి ఆయన గ్రామములో కట్టబడిన గాడిదకు గాడిద పిల్లకు విడుదల దయచేశాడు. ఈ బేత్పగే అనేటువంటి గ్రామము ఒలీవల కొండకు దగ్గరగా ఉన్నది. ఈ బేత్పగే అనగా మీనింగ్ ఏంటంటే అంజూర గృహము అని అర్థం. అక్కడ బంధించబడినటువంటిది, కట్టబడినటువంటి గాడిదకు గాడిద పిల్లకు విడుదల దయచేశాడు ఇదే రోజున.
గాడిదంటే నీ జీవితానికి నా జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ఆయన ఆల్రెడీ కట్ల నుండి విడిపించాడు. విడిపించినా కానీ కొందరు ఇంకా కట్లలోనే ఉన్నారు, కొందరు ఇంకా విడుదల పొందినటువంటి కట్లలోనే ఉన్నారు. ఏంటి కట్లు అంటే? చెడ్డలవాట్లు అనే కట్లు. ఎప్పుడైనా కలలో దర్శనంలో కానీ చేతులకు లేదా కాళ్ళకు ఏదన్నా నల్లని దారం కట్లు ఉన్నట్టు చూపించాడా దేవుడు? చెడ్డలవాటు నీలో పెట్టి సాతాను నిన్ను పాడు చేయాలనుకుంటున్నాడు, జాగ్రత్త అని దేవుడు బయలుపరిచాడు. ఒకవేళ చెడ్డ అలవాట్ల చేత కట్టబడి ఉన్నావేమో. సిగరెట్ అలవాటు ఉండేది కొందరికి, ఎంత మానుకోవాలన్నా సిగరెట్ మానుకోలేరు. మందు దాగా అలవాటు ఉండిద్ది. మనసు మార్చుకుని బాప్తిసం తీసుకున్న అప్పుడప్పుడు లైట్గా మందు వేస్తానే ఉంటాడు ఆయన. సినిమాలు అలవాటు ఉండిద్ది. బాప్తిసం తీసుకొని గట్టిగా కొంతకాలం జాగ్రత్తగా ఉంటారు, తర్వాత మళ్ళీ మామూలు సినిమాలు చూస్తూనే ఉంటారు. ఇది చెడ్డ అలవాటు. బూతులు మాట్లాడటం చెడ్డలవాట్లు, సాడీలు చెప్పటము చెడ్డలవాటు, పేకాట చెడ్డలవాటు, పానుపరాగులు రాజకీయ వేయటం చెడ్డలవాట్లు. ఈ చెడ్డలవాట్లు అనేటువంటివి సాతానుగాడు వేసిన కట్లు. ఈ కట్ట నుండి దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నటువంటి దినం ఈ దినము. ఆమేన్, హల్లెలూయా. కట్ల నుండి గాడిదకి విడుదల, గాడిద పిల్లకి విడుదల. చెడ్డ అలవాట్లని కట్ల నుండి నిన్ను విడిపిస్తాడు, నీ పిల్లలను విడిపిస్తాడు ఆయన. ఇర్మియా పుస్తకము 8వ అధ్యాయం 30వ వచనం చూడండి, మాట రాయబడి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దానిని విరిచి, అదుగో నేను దానిని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు, కానీ వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఇక్కడ వాక్యాన్ని గమనించాలి. కట్లను తెంపుతాను నేను అంటున్నాడు, భుజం మీద ఉన్న కాడిని తీసేస్తాను అంటున్నాడు. భుజం మీద ఉన్నటువంటి కాడి అంటే బరువుని అర్థం. కట్టను తెంపుతాను అంటున్నాడు, నీ బరువుని తీసేస్తాను అంటున్నాడు. అంటే కట్లు అంటే చెడ్డలవాట్లు. చెడ్డలవాటు ఏదైనా ఒకటి ఉన్నదంటే అది ఒక భారం అన్నమాట. ఆ భారం నుండి విడుదల పొందలేక అల్లాడిపోతూ ఉంటారు. కట్లోనే చెడ్డలవాట్లు ఉన్నాయి, ఆ భారాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. నీ భుజం మీద ఒక బరువులాగా భారముగా ఉన్నది కాడిలాగా. ఆ కాడిని ఇరగొడతానంటున్నాడు, కట్లను తెంపేస్తానంటున్నాడు. ఏంటి భారం? అప్పులనే భారం కావచ్చు, రోగం అనే భారం కావచ్చు, నింద అనే భారము కావచ్చు, అవమానం అనే భారము కావచ్చు, దరిద్రత అనే భారము కావచ్చు, నిరుద్యోగ సమస్య అనే భారము కావచ్చు, కోర్టు కేసు అనే భారము కావచ్చు, అది పాప భారము కావచ్చు. ఏదో భారం ఉన్నది. నీ భుజం మీద ఉన్నటువంటి కాడిని, భారాన్ని విరగొట్టబోతున్నాడు యేసు నామములో. ఆమె కప్పలు గట్టిగా హల్లెలూయా. అయితే కట్టను తెంపుతాడు, కాడిని ఇరగొడతాడు, నీ భారం నుంచి విడిపిస్తాడు. భారం నుంచి విడిపించాలంటే మనం ఏం చేయాలంట? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. మీ భారాలన్నిటిని విడిపించి నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. నువ్వు ఏ భారాన్ని మోస్తున్నావో, ఏ చెడ్డలవటని కట్టును కలిగి ఉన్నావో, కట్లను తెంపేస్తాడు ఆయన. భారం అనే కాడిని విరగొడతాడు ఆయన. అయితే ఆయన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు, నీ భారం నుంచి విడిపిస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలంట? చదువు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, అదుగో మీ కాడిని మీరు మొయ్యలేరు, మీ కాడిని నేను ఇరగొడతాను, నా కాడిని మీరు మోయండి. అది నా కాడిని మీరు మోయండి, నా యొద్ద మీరు నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కట్లనే చెడ్డలవాటుని తెంపివేస్తాడు. చెడ్డలవాటు ఉండవు నీకు. భారం అనే
నీ కాడిని ఇరగొడతాడు. అయితే ఆయన భారాన్ని మోయాలి. ఆయన భారము మోయటం చాలా ఈజీ అంట. ఆయన భారాన్ని మనం మోస్తే మన భారాలన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన భారాన్ని నువ్వు మోయకపోతే నీ భారాల నుండి దేవుడు నిన్ను విడిపించడు. నీ భారాలన్నిటి నుంచి విడిపించాలంటే దేవుని భారాన్ని నీవు మోయాలి. ఏంటి భారము అంటే, ఇప్పుడు మనకి జయధ్వని పండుగలు ఉన్నాయి. ఇది భారభరితమైన పరిచర్య. ఈ భారాన్ని అందరూ మోయాలి. అంటే ఒకటి, ప్రార్థన చేయాలి. అలాగే నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన మంచి కానుకే మీటింగ్స్కి ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఇది భారమే. ఎంత భారం అంటే, ఈ సంవత్సరము కాలువలు లేవు, కాలువ రాలేదు, మనకి వర్షాలు సరిగా పడలేదు కనుక పంటలు సరిగా లేవు, పనులు సరిగా లేవు, ఇల్లు కట్టడమే కష్టంగా ఉంది. ఇప్పుడు మీరే భారంగా కాపురాన్ని ముందుకు ఈడ్చుకుని వెళతా ఉన్నారు. ఇలాంటప్పుడు ఏదన్నా మందిరానికి కానుక ఇవ్వాలంటే నీకు భారమే, నేను కాదంట, నిజమే. కానీ దేవుని భారాన్ని నువ్వు మోస్తే నీ భారాలన్నిటి నుంచి దేవుడు నేను విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గోరంట్లో 14 లిటర్లు ఉండే మొగాళ్ళు. చీపురు తీసుకొని నేను కూడా ఊడ్చేవాడిని మందిరం. ఉదయాన్నే ఊడ్చిన తర్వాత మీరు ఊడుస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి బాత్రూమ్కి వెళ్ళేవాడిని. వెళ్ళి ఏం చేసి తెలుసా, 14 బాత్రూంలు నేను ఒక్కడే గడిగి వచ్చేవాడిని. షింకుల దగ్గరికి వెళ్ళేవాడిని. షింకులు మొత్తం నేనే గడిగేవాడిని శుభ్రంగా. ఆ అన్నం అంతా ఎత్తేసి, చీపుతూ ఉంటారు, ఊస్తూ ఉంటారు, ఏంది ఎత్తేసి శుభ్రంగా కడిగేవాడిని. చేతులతో కడిగేవాడిని, మళ్ళీ సబ్బుతో కడుక్కునేవాడిని. చాలా సంతోషంగా చేసేవాడిని పరిచర్య. కనుకనే ఆ పరిచర్య వలనే ఇంతగా నేను దీవించబడ్డాను, ఇంత అభిషేకాన్ని పొందుకున్నా. నువ్వు ఎప్పుడైతే ఈ దేవుని భారాన్ని నువ్వు మోస్తావో నీ భారాలన్నీ దేవుడు తీసి బయటపడేస్తాడని తెలుసు నామములో. ఆమేన్, హల్లెలూయా. నీ భారాన్ని నీవు మోయలేవు. నీ భారాన్ని దేవుడే భారం అనే కాడిని ఎరగొట్టి అవతల పడేస్తాడు. అయితే ఆయన భారాన్ని మోయాలి. ఆయన సేవా భారాన్ని కలిగి ఉండాలి. ఈ భారము నీకున్నప్పుడు నీ భారాలన్నిటించి దేవుడు విడిపిస్తాడు. నీ కట్టని దేవుడు తెంపేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అలాగే ఇంకొక మాట గమనిస్తే మత్తయి సువార్త 21:5 గాడిద దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. బట్టల మీద కూర్చున్నాడు. చాలు, వినండి జాగ్రత్తగా. గాడిదకు విడుదల కలిగింది. అలాగే రెండోదిగా గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు. యెరూషలేము పురవీధుల్లో తిరుగుతూ గాడిద యేసయ్యను ఊరేగిస్తుంది. అయితే యేసయ్య గాడిద మీద కూర్చున్న తర్వాత ఇది యేసయ్యని రోడ్లెంబడి తీసుకుని వెళుతూ వీధుల్లో ఆయన గణపరుస్తూ ఉంది. కనుక ఆ గాడిదని యేసయ్య గణపరిచాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు ఆ గాడిద గురించి. ప్రపంచం ఎన్ని గాడిదలు లేవు, కారణము ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? యేసయ్య. అలాగే ఎవరి జీవితంలోకైతే యేసయ్య వస్తాడో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో, ఆ మండలంలో గణపరచబడతారు, ఆ జిల్లాలో గణపరచబడతారు, రాష్ట్రంలో గణపరచబడతారు, దేశంలో గణపరచబడతారు, ప్రపంచమంతా దేవుడు గణపరుస్తాడు. గట్టిగా చెప్పకూడదు, దేవుని నామమును మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా. అయితే గాడిద యేసయ్యని మోసినట్లుగా మనము యేసయ్యని మోయాలి. ప్రతి బజారుకి తీసుకుని వెళుతుంది యేసయ్యని. యెరూషలేములో నీవు ఉన్నటువంటి ఉద్యోగం చేసే చోటకి యేసయ్యని తీసుకెళ్ళావా? నువ్వు పంట పొలాల్లో పనిచేసే చోటకి యేసు ప్రభువుని తీసుకెళ్తున్నావా? తీసుకెళ్ళటం అంటే ఆడ సువార్త చెప్పాలి. పనికి వెళ్ళిన చోట, ఉద్యోగానికి వెళ్ళిన చోట, వ్యాపారానికి వెళ్ళిన చోట కొందరు పరిచయం అవుతారు. పరిచయం కాగానే క్రికెట్ స్కోర్ ఎంత అని అడగకూడదు. సినిమాల గురించి అక్కడ నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళమ్మ ఎవరితో పోయిందంట, ఈ అమ్మ ఎవరితో లేచిపోయిందంట, ఈడు ఏ అమ్మని తీసుకుని పోయాడంట. ఈ చెత్త చెదారం మనకెందుకు? అపవిత్రమైన మాటలు, ఈ దరిద్రం మనకెందుకు? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య భర్తలు కొట్టుకున్నారంట, విడిపోయారంట, ఏం జరిగిందంట, మనకెందుకు చెప్పు ఈ చెత్త? ఈ టైం వేస్ట్ ఎందుకు? అనవసరంగా నోరు పాడు చేసుకోవటం. ఉద్యోగానికి వెళ్ళిన చోట, వ్యాపారానికి వెళ్ళిన చోట, పంట పొలాలకు వెళ్ళిన చోట, చదువుకోవడానికి వెళ్ళిన చోట అక్కడికి నువ్వు యేసయ్యని తీసుకొని పోవాలి. అనగా అనేక మందికి ఈ ఆదివారం నువ్వు వింటున్న వాక్యం అన్నదే
ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి అనేక మందికి చెప్పి వాళ్ళని ఆత్మీయ జీవితంలో బలపరచాలి, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాలి, దేవుని వైపు త్రిప్పాలి. అలాగే నువ్వు వెళుతున్న ప్రతి చోటకి యేసయ్యని తీసుకెళ్ళు, యేసయ్య వాక్యాన్ని తీసుకెళ్ళు, అనేక మంది దేవుని మాటలు చెప్పు. అలా గనపరిస్తే యేసయ్య నువ్వు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళందరికంటే గొప్పగా నిన్ను గనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే యేసయ్య వచ్చి నీ మీద కూర్చోవాలి, నీ జీవితంలోకి రావాలి. అప్పుడు ఆయన నిన్ను గనపరుస్తాడు. గాడిద మీద యేసయ్య కూర్చున్న తర్వాతనే గాడిద యేసయ్యని తీసుకెళ్ళి గనపరిచింది, ఊరేగించింది. యేసయ్య గాడిదని ప్రపంచమంతా గనపరిచాడు. అసలు యేసయ్య గాడిద మీద కూర్చోకపోతే దానికి ఘనత లేదు. దాని మీద కూర్చున్నాడు కాబట్టే ఘనత. ఎప్పుడు కూర్చున్నాడు? బట్టలు గాడిద మీద వేసిన తర్వాత బట్టల మీద కూర్చున్నాడు. డైరెక్ట్ గాడిద మీద కూర్చోలా. గాడిద మీద బట్టలు కప్పారు, బట్టల మీద కూర్చున్నాడు. ఏ గాడిద మీద కూర్చున్నాడు అంటే బట్టలు కప్పుకున్న గాడిద మీద కూర్చున్నాడు. బట్టలంటే దేనికి సాదృశ్యం ఉన్నది? స్వభావమునికి సాదృశ్యంగా ఉన్నది. బట్టలు కప్పుకున్న గాడిద మీదే కూర్చుంటాడు ఆయన. ఆ గాడిదనే గనపరుస్తాడు. బట్టలు కప్పుకున్నటువంటి వ్యక్తిని మాత్రమే దేవుడు గనపరుస్తాడు. ఆ వ్యక్తి జీవితంలో రావడానికి ఇష్టపడతాడు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి స్వభావము చేత నువ్వు కప్పబడాలి. దేవునికి ఇష్టమైన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. దేవునికి ఇష్టం లేని స్వభావాన్ని విడిచిపెట్టి కోపపడటం అనేది స్వభావము, అది దేవునికి ఇష్టం లేని స్వభావం. వ్యసన పడటం అనేది దేవునికి ఇష్టం లేని స్వభావము. అసహించుకోవటము, దూషించటం, ద్వేషించటము దేవునికి ఇష్టం లేని స్వభావము. మత్సరపడటము దేవునికి ఇష్టం లేని స్వభావము. సాడిని చెప్పటం దేవునికి ఇష్టం లేని స్వభావము. ఆ చెడ్డ స్వభావం విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. అది బట్టలు కప్పుకోవటం అంటే. దేవునికి ఇష్టమైన స్వభావం అంటే ప్రేమించటం దేవునికి ఇష్టమైన స్వభావం, సహించుకోవటం దేవునికి ఇష్టమైన స్వభావం, భరించటం దేవునికి ఇష్టమైన స్వభావం, క్షమించటం దేవునికి ఇష్టమైన స్వభావము, దేవుని కొరకు శ్రమ పడటం దేవునికి ఇష్టమైన స్వభావం, భారాన్ని మోసే మనసు, మంచి మనసు, ఇది దేవునికి ఇష్టమైన స్వభావము. దేవునికి ఇష్టమైన స్వభావాన్ని ధరించుకోవాలి. అప్పుడు ప్రపంచమంతా దేవుడు నిన్ను గనపరుస్తాడు. ఆమేన్. నువ్వున్న ప్రాంతంలో దేవుడు నిన్ను గనపరుస్తాడు. హల్లెలూయా. అయితే ఒక మాట గమనించండి. లూకా సువార్త 8వ అధ్యాయము 35వ వచనం చూడండి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద, బట్టలు కట్టుకున్నవాడు యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూశారు. చాలు. ఒకడు దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, బట్టలు చించుకుంటాడు, బట్టలు తీసేస్తాడు, తిరుగుతూ ఉంటాడు. వాడికి దెయ్యం పట్టింది. సమాధుల్లో తిరుగుతూ ఉంటాడు, ఎవరు కనపడితే రాళ్ళు తీసుకు విసిరేస్తూ ఉంటాడు. యేసయ్య అతన్ని చూశాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, అతనిలో ఉన్న దెయ్యాన్ని గద్దించాడు, విడిపించాడు. విడిపించిన తరువాత అతడు సంతోషముగా బట్టలు కట్టుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడంట. వచ్చి బట్టలు కట్టుకున్నవాడు ఏడ కూర్చున్నాడు? మాట్లాడండి. బట్టలు కట్టుకోకుండా ఉన్నప్పుడేమో ఇతను సమాధుల్లో ఉండేవాడు. బట్టలు కట్టుకున్న తర్వాత ఇతను యేసయ్య పాదాల దగ్గర ఉన్నాడు. తేడా గమనించండి. బట్టలు కట్టుకోకుండా సమాధులు తిరిగేవాడు. సమాధులు ఏముండిద్ది? ఎముకలు, మాంసం, దుర్వాసన, చెడ్డ సాక్ష్యం. బట్టలు కట్టుకున్న తర్వాత యేసయ్య పాదాల దగ్గర ఉన్నాడంట. యేసయ్య పాదాల దగ్గర ఉన్నటువంటి ఏంటి? ప్రార్థనా జీవితం నాకు సాదృశ్యం. ఒక ఆయన వచ్చిన మన దగ్గర సేవ చేద్దామని. కరోనా సమయం అది, బయట విజిటింగ్ లేవు, కోటాలు లేవు. అందుకని రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు 1 గంట ప్రార్థన చేస్తామయ్యా అంది అక్క. మంచిదే కదమ్మా, చేయండి అన్నాను. అప్పటి నుంచి స్టార్ట్ చేసిరు. ఇప్పటికి కూడా ప్రతిరోజు జరుగుతుంది, ప్రార్థన చేస్తారు. సేవకు వచ్చిన ఈయన కొంచెం ప్రార్థన నడిపించయ్యా 1 గంట అంటే అడుగుతాడంట. షాలేము, నేను వచ్చినాక ఈ ప్రార్థన ప్రారంభించారా, నేను రాకముందే ఉంది ఈ ప్రార్థన
అన్నా మీరు రాకం నుంచి మేము ప్రార్థన చేస్తున్నాను, 3 గంటల ప్రార్థన ఉండిద్దన్న అంటే, నేను ఎప్పుడు చూడలేదే ఇట్లా 3 గంటలకు చేయడం ప్రార్థన, నేను ఎక్కడ వినలేదే అన్నాడు. బైబిల్ చదవడం పాపం ఆయన. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహాను ఎన్ని గంటల మందిరానికి వెళ్ళింది ప్రార్థన చేసుకోవడానికి? క్లియర్గా టైం ఉంది అక్కడ 3 అని ఉందా లేదా? నేను ఎక్కడ వెళ్ళలేదే అన్నాడు. నేను అన్నాను ఎప్పుడు చదవలేదేమో బైబిల్ అన్నాను. ప్రార్థన జీవితం లేదు, ఎప్పుడు ఫోను ఆ ఫేస్బుక్ ఇప్పుడు చూసుకుంటా ఉంటాడు, ప్రార్థన లేదు. అందుకని సేవకుడు లేదు, పెయింటింగ్ వెళ్తున్నాడు ఇప్పుడు రోజు. ఒక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న సేవకుడు, పరిశుద్ధాత్మ అభిషేకం లేనోళ్ళు చేస్తున్నారు సేవలు ఈ రోజుల్లో. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నవాడు సేవ చేయలేకపోతున్నాడు. కారణము బట్టలు కప్పుకోవటం లేదు. గాడిద బట్టలు కప్పుకున్నది, అప్పుడు కూర్చున్నాడు వేసి దాన్ని కనపరిచాడు. బట్టలు కప్పుకునే స్వభావం ఉండాలి. బట్టలు కట్టుకోవటం అంటే ప్రార్థనా జీవితం. ప్రార్థన ఒక్కటి చాలు, పెద్ద చదువు అవసరం లేదు. ఇక ప్రార్థన ఒక్కటి ఉంటే చాలు, నువ్వు ఎక్కడ ఉన్నా ఘనంగా ఉంటావు, గొప్పగా ఉంటావు, దీవెకరంగా ఉంటావు, ఆశ్చర్యకరంగా ఉంటావు. బట్టలు విడిచిపెట్టి సమాధిలో కూర్చున్నందుకన్నా వాడిని ఎవడు పట్టించుకోవాలా? బట్టలు కట్టుకుని యేసయ్య పాద దగ్గర కూర్చుంటే జనాలను ఆశ్చర్యపోతారు చూసి. నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుడు బాగా గణపరచాలి, ఆశీర్వదించాలంటే బట్టలు కట్టుకో, అనగా దేవునికి ఇష్టమైన స్వభావాన్ని ధరించుకో, ప్రార్థన అనే స్వభావాన్ని ధరించుకో. ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉందా నీకు ప్రార్థన అంటే? 5 నిమిషాలు అరగంట కంటే ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నావా? దీవెన పొందలేవు, పరలోక రాజ్యానికి రాలేవు, జాగ్రత్త. రాసి పెట్టుకో. ప్రతిరోజు దేవుడిని అడగాలి, దేవా గంటలు గంటల ప్రార్థన చేసే మంచి ప్రార్థనా పరుడుగా, మంచి ప్రార్థనా పరురాలుగా నన్ను మార్చు. అలా అడగాలి దేవుణ్ణి. అడిగితేనే దేవుడు ఇస్తాడు. మనకి ఇది అడగడం తెలియదు. మనకు ఒకటే తెలుసు, ప్రభువా బంగారం ఇయ్యయ్యా, డబ్బులు ఇయ్యయ్యా, అదివో ఇదేని అడుగుతారు. కానీ నేను మంచి ప్రార్థనా పరుని కావాలి, ప్రార్థనా పరురాలను కావాలని అడగరు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గాడిద మీద బట్టలు కప్పిన తర్వాతనే యేసయ్య కూర్చున్నాడు, ప్రపంచాన్ని కనపరిచాడు. నువ్వు బట్టలు కప్పుకున్న తర్వాతనే, బట్టలు కట్టుకున్న తర్వాతనే యేసయ్యని కనపరుస్తాడు. బట్టలు కప్పుకోవటం అంటే ప్రేమ అనే స్వభావాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధత అనే స్వభావాన్ని కలిగి ఉండాలి, విశ్వాసం అనే స్వభావాన్ని కలిగి ఉండాలి, విధేయత అనే స్వభావాన్ని కలిగి ఉండాలి, క్షమించుట అనే స్వభావం కలిగి ఉండాలి, సహించుట, భరించుట అనే స్వభావం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బాగా గణపరుస్తాడు. గాడిదను చూసి అది నేర్చుకోవాలి. తర్వాత గాడిద మీద కూర్చొని యేసయ్య ఎలా వస్తున్నాడంట? ఆయన సాత్వికుడై గాడిద మీద ఎక్కి వస్తున్నాడని రాయబడి ఉన్నది. అది జకరియా పుస్తకము 9వ అధ్యాయం 9వ వచనంలో ఉండు చూడన్నమాట. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త గమనించండి. గాడిద మీద ఎక్కి ఎలా వస్తున్నాడు అంటే ఆయన సాత్వికుడై వస్తున్నాడంట. సాత్వికుడు అంటే దీన మనసు గలవాడు. ఏదన్నా మాట వినకపోతే ఏమంటారు? ఒరేయ్ గుర్రమా అంటారా? ఏమంటారు? ఒరేయ్ గాడిద అంటే సమాజంలో గాడిద అంటే విలువలేని జంతువు. యేసయ్య దేని కోరుకున్నాడు? మనుషులు ఏది వద్దనుకుంటారో దేవుడు అదే కావాలని కోరుకుంటాడు. మనుషులు ఏదైతే చీ అని అసహించుకుంటారో దేవుడు దాన్నే కోరుకుంటాడు. మనుషులు ఇరిగిన వాటిని ఏం చేస్తారు? బయటపడేస్తారు. యేసయ్యకి ఏం కావాలి? ఇరిగిన మనసే కావాలి, ఇరిగినవే కావాలి యేసయ్యకి. వాటిని బాగు చేసి వాడుకుంటాడు ఆయన. ఆయన సృష్టికర్త కదా. గాడిద మీద కూర్చోడానికి ఎవడు ఇష్టపడ్డు? గుర్రం ఎక్కడానికి ఇష్టపడతారు. కానీ యేసయ్య గాడిదనే కోరుకున్నాడు. గాడిద మీద ఎక్కటమే సాత్వికం, అదే దీన మనసు. సాత్వికము కలిగి వస్తున్నాడంట. గాడిద అనగా సాత్వికమునకు సాదృశ్యంగా ఉన్నది. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీరు నా కాడిని మీ మీద ఎత్తుకొని నా దగ్గర మీరు నేర్చుకోండి అన్నాడు ఇందాక. ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి? సాత్వికాన్ని నేర్చుకోండి అంటున్నాడు. గాడిద యేసయ్యను మోస్తుందంటే గాడిద సాత్వికము కలిగి ఉన్నదని అర్థం. ఆ గాడిద అంటే మనము కూడా ఆయన వలె పరిపూర్ణతకు ఎదగాలి. సాత్వికం మనం కలిగి ఉండాలి. సాత్వికము అనగా దీన మనస్సు ఒక మాట. సాత్వికము అనగా
సాధు గుణము. సాధు గుణం అంటే సాధువులు ఉంటారు చూడు, ఎక్కడికో వెళతారు, యజ్ఞయాగాలు చేసుకుంటూ ఉంటారు. ఆయనకి కూర్చుంటాడా, ఏదో ఒక నామాన్ని జపించుకుంటూ ఇక ఈ లోకంలో ఏది పట్టించుకోడు. ఇంకా ఆయన దేవునితో లీనమైపోదు ఆయన మనసు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, వాళ్ళ అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు, చిరంజీవి ఏ డ్రెస్ వేసుకున్నాడు ఆ డ్రెస్ వేసుకుందాము, లేకపోతే హీరోయిన్ ఏ డ్రెస్ వేసింది ఆ డ్రెస్ వేయాలి, ఏ చీర మీదకి ఏ మ్యాచింగ్ వేసింది, ఏ లిప్స్టిక్లు వాడుతుంది, జడ ఎట్లా వేస్తుంది హీరోయిన్ అది వేయాలి, ఇవన్నీ చెత్తా చెదారం అంతా ఏమీ పట్టించుకోడు. ఇంకా ఆయన లోకాన్నే పట్టించుకోడు. లోకంలో అలవాట్లు, ఆచారాల పద్ధతులు ఏం పట్టించుకోడు. ఎక్కడికో అడవిలోకి పోతాడు, దేవుణ్ణి ధ్యానించుకుంటూ దేవునిలో లీనమైపోతాడు. ఆయనే సాధువు. ఎవరిని తిట్టినా వాళ్ళని తిట్టడు, కొట్టినా కొట్టడు, తలకాయ కాముకి వెళ్ళిపోతాడు సాధువు. సాత్వికం అనగా సాధు గుణము. ఈ సాధు గుణమును కలిగి ఉండాలి. ఈ లోకములో ఎన్నో ఉంటాయి. ఈ లోక అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు మనకొద్దు. వాడి జోలికి మనం వెళ్ళకూడదు. ఎప్పుడు మనము దేవుళ్ళ లీనమైపోయి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ పడుకున్న స్తోత్రం 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 అనుకుంటూ పడుకుని నిద్రపోవాలి. నిద్ర లేవగానే మళ్ళీ స్టార్ట్ చేయాలి స్తోత్రం 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 అని. ఏ పని చేస్తున్నా యేసు రక్తమే చేయి, స్తోత్రం 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 అని. స్తోత్రం 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 అనుకుంటా ఏ పనైనా చేయి నువ్వు. ఆ పని సక్సెస్ అయింది చూడు. కావాలంటే నీకు అసలు వంట చేయడం చాదు కదా, స్తోత్రం 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 అనుకుంటా నోట్లో వంట చేయి. అసలు ఎంత అమృతంలా ఉంటుందో చూడు. నాకు అర్థమైద్ది. వీళ్ళు ఉప్పు కారాలు ఎక్కువేస్తున్నారు అంటే వంట చేయడం చాదు కానీ నోట్లో స్తోత్రం లేదు, యేసు రక్తం లేదు. చెత్తా చెదరం అన్ని మాటలు పెట్టుకొని మనసులో ఏది చెత్తా చెదరం అన్ని ఆలోచించుకుంటా చేస్తే ఉంటే దరిద్రం. ఏ పని చేసినా సక్సెస్ కాదు. నువ్వు ఏ పనికి వెళ్ళినా, అది ఉద్యోగమైన, వ్యాపార, చేతి పని అయినా, నీ మనసులో స్తోత్రం 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 అనుకుంటూ ఆ పని చేయి. ఆ పని సక్సెస్ అయింది. ఎందుకు తెలుసా? స్తోత్రం స్తోత్రం అంటే ఆటంకపరచడానికి వచ్చిన సాతాను గాడు నిన్ను విడిచిపెట్టి పారిపోతాడు. ఇక ఆటంకాలు ఉండవు. ఇశ్రాయేలుడు చేయి స్తోత్రములది యెహోవా ఆసీనుడు. నువ్వు స్తోత్రం చెప్పుకుంటా ఉంటే యేసయ్య వచ్చి నిలబడతాడు అక్కడ. యేసయ్య నిలబడ్డాడంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏ పని అయినా సఫలమైతే విఫలం కాదు. సాధు గుణము కలిగి ఉండు. ఎప్పుడు దేవుణ్ణి జపించాలి, ఎప్పుడు దేవుణ్ణి ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అంటే దుష్టులు ఎలా ఆలోచిస్తారు 24 గంటలకి అదే ఆలోచనలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు అంటే ఎగతాళి చేసుకుంటూ తిరుగుతూ ఉంటారే, వాడట్ట ఈడట్ట ఆమెట్ ఏమెట్ట అని. అలాంటి వాళ్ళ ప్రక్కన కూర్చోకుండా ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించుచు ధన్యుడు. ఏం చేస్తాడంట అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయో కొట్టి గట్టిగా చప్పట్లో, అతడు చేయనిదంతయో సఫలమగును, విఫలము కాదు. అది వాక్యాన్ని ధ్యానించు. స్తోత్రం స్తోత్రమైన మాటని ధ్యానించు. యేసు రక్తమే చేయని మాట ఉండాలి నోట్లో. చెత్తా చెదారం వాళ్ళు అటు తిట్టి వీళ్ళు ఇటు తిట్టారు, ఈ పనికి మళ్ళీ అన్ని ఆలోచించుకుంటూ పనులు చేస్తే ఏ పని జరగదు. అక్కడ సైతాన్ ఉంటాడు, దేవుడు ఉంటాడు. ఏ పని చేస్తున్నా స్తోత్రం స్తోత్రం యేసు రక్తమే చేయి స్తోత్రం అనుకుంటే చెయ్యి. ఆ పని సక్సెస్ అయింది. నీకు శాతక పని చేపిస్తాడు దేవుడు వచ్చి. అది ఏ పనైనా, ఏ పని కడుతున్నా స్తోత్రం చెప్పుకుంటే వెళ్ళు. సాధు గుణం ఇది. సాత్వికం అంటే ఇంకేంటంటే సాతానికి విరోధముగా, పాపానికి విరోధముగా దేవుని పక్షమున బహుబలముగా పోరాడే యోధుని వ్యక్తిత్వము, యోధుని యొక్క మనస్తత్వము అని అర్థం, క్యారెక్టర్. సాతానికి విరోధముగా, పాపానికి విరోధముగా దేవుని పక్షమున బహుబలముగా పోరాడే, సావైనా పర్వాలేదు నా దేవుని కొరకు నేను నిలబడాలంతే. అది నిన్ను దేవుడు ఏ స్థితిలో పెట్టినా, దరిద్రతలో పెట్టాడా, కరువులో పెట్టాడా, కన్యలలో పెట్టాడా, కొంతకాలం నిందల్లో పెట్టాడా, అవమానంలో పెట్టాడా, సమస్యలో పెట్టాడా, కొంతకాలమే. ఆ తర్వాత దేవుడు బహుగా కనపరుస్తాడు. ఏ స్థితిలో పెట్టినా దేవుడు నిన్ను సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. వాళ్ళు బాగున్నారే, వాళ్ళు బాగున్నారే, నన్నేంటి దేవుడు ఈ స్థితిలో పెట్టాడు, నేనేది ఇట్టున్నాను, ఏమి దేవుడులే, ఏం మందిరంలే అని నువ్వు మందిరాన్ని విడిచిపెట్టకూడదు, దేవుడిని విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఏ స్థితిలో దేవుడు నిన్ను పెట్టినా, దేవుడు ఏది చేసినా నాకు మేలే చేస్తాడు, దేవుడు పొరపాటున కీడు చెయ్యడు, దీని వెనకాల ఏదో మేలు దాగి ఉన్నది అని దేవుణ్ణి బాగా స్తుతించుకుంటూ ముందుకెళ్ళాలి సంతోషంగా. ఏ స్థితిలో పెట్టినా సంతృప్తి చెందాలి. ఇది సాత్వికం అంటే దాని అర్థం అది. అలాగే నిన్ను ఎవరైనా తిరస్కరించినప్పుడు,
నువ్వు పెద్ద భక్తుడువా, పెద్ద భక్తురాలువా అని నిన్ను అసహించుకున్నప్పుడు, విలువివ్వకుండా నిన్ను అసహించుకుని మాట్లాడినప్పుడు వాళ్ళ మీద కోపాన్ని రేపుకోక, వాళ్ళ మీద పగ ప్రతీకారము తీర్చుకొనక, కక్ష గుండెల్లో పెట్టుకొనక, దేవుడు వాళ్ళకి నన్ను అప్పగించాడేమో ఈరోజు, మా తోడుకోడలకు అప్పగించాడేమో ఈరోజు దేవుడు, మా ఆడబిడ్డకు అప్పగించాడేమో, మా అత్తమామలకు అప్పగించాడు ఈరోజు నన్ను అని వాళ్ళ మీద కక్షాద్వేషాన్ని ఉంచుకొనక, పగ ప్రతీకారము వాళ్ళ మీద సాధించక, క్షమించి వాళ్ళని దీవించు ప్రభువుని ప్రార్థన చేసుకొని తలగించుకొని మౌనంగా వెళ్ళగలగటమే సాత్వికము. నాలుగోదిగా సాత్వికం అంటే నేర్చుకునే స్వభావము కలిగి ఉండటమే సాత్వికం. నేర్చుకునే స్వభావం ఉండాలి. నాకేమీ తెలియదు, నేను అన్నీ నేర్చుకోవాలి అనే ఆలోచన ఉండాలి. నాకు అన్నీ వచ్చు అనే మైండ్ సైతాన్ మైండ్. అది లూసిఫర్ అదే అనుకున్నాడు, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు అనుకున్నాడు. పరలోకం నుండి భూమి మీదకి పడిపోయాడు, రేపు పాతాళానికి వెళ్ళిపోతాడు. పాతాళంలో అంటే సాతాను శక్తులు పాతాళానికి వెళ్ళిపోయినాయి. పరలోకం అంటే చాలా ఉన్నతమైన స్థితి, అక్కడ నుంచి పడి పాతాళానికి వెళ్ళిపోయాడు. నాకేమీ తెలియదు, నేను నేర్చుకుంటాను, నాకు నేర్పించే అనేటువంటి మనిషి దినదినం అభివృద్ధి చెంది పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హెచ్చించుకున్నవాడు పరలోకం నుండి వచ్చి పాతాళంలో పడిపోయాడు. భూమి మీద ఉండి తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. తగ్గించుకోవటమే సాత్వికము. నేను ఏ పార్టీ దాన్ని ఏ పార్టీ వాడను, తగ్గించుకోవటం. ఎవరన్నా మనల్ని కనపరచాలని ఇష్టపడతారు, తక్కువ చేసి మాట్లాడారా తట్టుకోలేము అసలు. అంటే లోపల ఉన్న ఈగో అలాంటిది, గర్వం. నేనే పార్టీ దాన్ని, నా బతికంత. ఒక్కరోజు స్నానం చేయకపోతే మన ప్రక్కన ఎవరు కూర్చోగలరా? ఒకరోజు మొంగాడకపోతే మనతో ఎవరు మాట్లాడతారా? మన బ్రతికంతా చెప్పు, మన ఏ పార్టీ వాళ్ళం? మనల్ని దేవుడు ప్రేమించాడు. ఎప్పుడూ అది రాకూడదు. నన్ను బాగా గనపరచాలి జనాలు, దాన్ని బాగా ఇచ్చించాలి, పొగడాలి, తప్పది. మన ఏ పార్టీ వాళ్ళం? తగ్గించుకో. ఇది సాత్వికం అంటే ఇది, తగ్గించుకోవాలంట. ఎన్ని క్వాలిటీస్ ఉన్నా తగ్గించుకో. మోషే అంట ఆ రోజుల్లో భూలోకములని మోషే లాంటి సాత్వికుడు లేడంట. మోషేకి ఏం తక్కువ? మోషే మంచి అందగాడు తెలుసా, ఒకటి. రెండోది ఏంటి తెలుసా? పింక్ కలర్లో ఉంటాడు మోషే, కలర్ ఏం తక్కువ కాదు. ఇంకోటి ఏంటి తెలుసా ఆయన క్వాలిటీ? మోషే బాగా చదువుకున్నవాడు, ఐగుప్తు విద్యలన్నింటిలో ఆరితేలినవాడు. అంటే ఇక ఆలోచించు, ఈరోజు ప్రపంచంలో అమెరికా కదా, ఆ రోజుల్లో ప్రపంచంలో అగ్రదేశం ఐగుప్తులోనే గొప్ప టెక్నాలజీ ఉంది. ఆ రోజుల్లోనే మామూలు టెక్నాలజీ కాదు, గొప్ప టెక్నాలజీ. అంత గొప్ప టెక్నాలజీ ఉన్నటువంటి అన్ని మోషే నేర్చుకున్నాడంట. బాగా చదువుకున్నవాడు మోషే మంచి కరాటే ఫైటరు. ఎంత కరాటే ఫైటర్ తెలుసా? చేతిలో ఏ ఆయుధం లేకుండా డైరెక్ట్గా ఎదురు వచ్చిన సింహాన్ని చంపేస్తాడు. రెడ్ బెల్ట్, బ్రూస్లీ గీస్లీ అని చాలడు. మోషే అంటే ఏమనుకుంటున్నావు? ఈ కరాటీ కానీ, జూడో కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ అప్పట్లోనే అన్నీ బాగా నేర్చుకున్నవాడు మోషే, మామూలుడు కాదు. కొన్ని ప్రాంతాల కంటే మోషే ఒక్కడే వెళ్ళేవాడంట యుద్ధానికి. మామూలుగా సినిమాలు మీరు చూస్తుంటారు, హీరో ఒక్కడే వెళ్తాడు, 1000 మందిని కొట్టేస్తాడు, అంత డూప్ అది. వాడు ఒక్కడు కూడా కొట్టలేడు. మోషే రియల్ హీరో. ఒక రాజ్యానికి వెళ్ళి అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి సైనికులను చంపేసి జయించి అక్కడ జెండా పోతాడంట, ఐగుప్తు దేశం జెండా. మామూలుడు కాదు మోషే. అన్ని విద్యల్లో ఆరితేలిన అంట. అన్ని క్వాలిటీస్ మోషేకున్నా. మోషే ఎలా ఉన్నాడంట? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు. నిన్ను కానీ ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడారా తట్టుకోలేవు అసలు. ఆ లోపల ఉన్నటువంటి ఆ ఈగో, ఆ గర్వం బయటకు వచ్చింది అంతే. అది చావాలి. అది చస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడు, బలమైన అగ్ని అభిషేకం వచ్చింది. అప్పుడుదా పరిశుద్ధాత్మ దేవుడు లోపల రాడు. తగ్గింపు రావాలి. నేనే పాటి దాన్ని, నా బతికంతా నీటి మీద బుడగలాంటి జీవితం, త్రాసులో వంటి లేచిపోయి ధూళి లాంటి జీవితం నాది. నేనే పాటి వాడినయ్యా, ఏ పాటిదన్నయ్యా? దేవుని నీ కృపే కదా, నీ కృప లేకపోతే నేనేంటి అని తగ్గించుకోవాలి. ఇది సాత్వికం అంటే. ఈ తగ్గింపు ఎప్పుడైతే నీకు వచ్చిద్దో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండటానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను బాగా హెచ్చిస్తాడు. డబ్బును బట్టి ఎప్పుడు హెచ్చించుకోకూడదు, ఆస్తిని బట్టి హెచ్చించుకోకూడదు, కులాన్ని బట్టి హెచ్చించుకోకూడదు.
ఐశ్వర్యాన్ని బట్టి హెచ్చించుకోకూడదు, చదువును బట్టి హెచ్చించుకోకూడదు, అందచందాన్ని బట్టి హెచ్చించుకోకూడదు, దేన్ని బట్టి హెచ్చించకూడదు. ఇవన్నీ వేస్ట్, దేనికి పనికిరావు. చదువును బట్టి నువ్వు హెచ్చించుకోకూడదు. దేవుని కంటే బాగా చదువుకున్నవాడేం కాదు. ఆయన అనంత జ్ఞాని, యేసయ్య అనంత జ్ఞాని. ఆయనే భూలోకానికి వచ్చి తగ్గించుకున్నాడంట. ఆయన చూసి మనం నేర్చుకోవాలి. సాత్వికము. గాడిద ప్రపంచమంతా గణపరచబడటానికి కారణము అది సాత్వికము కలిగి ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పుట్టిన దగ్గర నుంచి ఆ గాడిద మీద ఎప్పుడు ఎవరు కూర్చోలేదంట. అంటే మనిషిని పైన ఎక్కించుకొని నడవటం అనేది దానికి అలవాటు లేదు. అలవాటు లేనటువంటి ఒక ఎద్దుని కోడె దూడని తీసుకొచ్చి దానికి కాడేస్తే మోసిద్ది అనుకుంటున్నావా? ఏం మోయదు. ముందు దానికి కాడి అలవాటు చేయటానికి ఒట్టి కాడేస్తారు, ఒట్టి కాడేసి లాగిస్తారు చిన్నగా అలవాటు చేయటానికి కాడి. తర్వాత ఒక టైర్ కట్టి ఒక తాడు కట్టి ఆ కాడికి ఇది లాగేస్తారు. కొంచెం బరువు, ఎక్కువ బరువు వేస్తే మళ్ళీ మాట అది ఎదురు పొడిచిద్ది. అసలు ఇది అలవాటు లేనిది. ఏ మనిషిని ఏ రోజు ఎక్కించుకొని మోయలా? బరువులు మోసి అలవాటు దీనికి లేదు. అలాంటిది బరువు ఎక్కితే యేసయ్య ఉన్న 5 కేజీలు 6 కేజీలా? ఆయన అంతా తెలుసా? వెయిట్ 86 కేజీల పైన ఉంటాడు ఆయన. ఇంచుమించుకు 90 కేజీల దగ్గర ఉంటాడు ఆయన. నా మీద హైట్ ఉంటాడు యేసయ్య. ఒక అంగుళం తక్కువ 6 అడుగులు యేసయ్య. 90కి దగ్గరగా ఉంటాడు. ఏ రోజు బరువు మోయినటువంటి గాడిద మీద అంత 90 కేజీలు బరువు వేస్తే మోసిద్దా? అలవాటు ఉన్నదైతే మోసిద్ది. బరువు మీద అలవాటు లేదు. అలవాటు లేని దాని కూర్చుంటే అది ఎంత సాత్వికం, ఎంత తగ్గింపుతో ఉందో చూడు. అర్థమైందా? ఇది మనం గమనించాలి. కొందరు పరిచయం చేయడానికి వస్తారా, కొందరు ఎండలో ఇప్పుడు ఉన్నారు కదా, ఆ బోయజ్ అన్న కానీ కృపరాజు అన్న కానీ వీళ్ళందరూ, ఈ అన్న కానీ వీళ్ళు మంచి ఎండలో కూడా గడపడత గుంటలు చేస్తూ ఉంటారు. ఈ చదువుకునే పిల్లలు ఉన్నారే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నెత్తిమ కట్టుకొని క్యాప్ కట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ కర్రాడ బయట చెట్టు కిందకి వచ్చి బాయిలర్ కోళ్ళలాగా చూస్తా నవ్వుకుంటా ఉంటాయి. కారణం ఏంటి? పాప వీళ్ళకి ఎండ అలవాటు లేదు. వీడు ఎండలో నిలబట్టబట్టి చాలా కష్టం. వాళ్ళకి అలవాటు, ఆల్రెడీ అలవాటు ఎండ. పొలం పనులు చేసేవాళ్ళు కదా, వాళ్ళకి లెక్క ఉండదు. ఎండ భయపడింది వాళ్ళ దెబ్బకి. వీడు ఎండలోకి వెళ్ళలేక చెట్టు కింద బాయిలర్ కోళ్ళ అంటే వాడిది కోడి ఆ విధంగా మొక్కుతూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాను. అట్లాగే దీనికి అసలు బరువు మోయటం అలవాటు లేదు. బరువు మోయటం అలవాటు లేనటువంటి ఇది 90 కేజీలు బరువు మోస్తుంది. గుంపులు వచ్చి చుట్టూ తిరుగుతున్నారు కదా, పరిగెత్తట్లా. చాలా సాత్వికంతో తగ్గింపుతో చాలా జాగ్రత్తగా ఆయన మోస్తుంది. వినయ విధేయత కలిగి సాత్వికం కలిగి ఉంది గాడిద. గాడిద అనగా సాత్వికన సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతా కనపరిచాడు దేవుడు దాన్ని. అలాగే దేవుడు ఈరోజు బహుతేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి దేవుడు నిన్ను ఏదో ఒక కోణములో, అది ఉద్యోగం వ్యాపారం చేతి పని నాకు తెలియదు కానీ, దేవుడు నిన్ను బాగా గనపరచబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పలు కొడుతూ దేవుడు నాను మయపరచం. ఆమేన్, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. 3 రోజుల క్రితం నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే నాకు ఈ పాట వినపడుతూ ఉంది. హోసన్న జయమే అనే పాట పాడు అని నాకు మాట వినపడుతుంది. అంటే దేవుడు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు అని అర్థము. దేవునికి స్తోత్రం. హోసన్న జయము అని పాడు అంటున్నాడు ప్రభు. నేను ప్రార్థన చేస్తాంటే నా దర్శనంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. యేసు రక్తములో జయమే జయమే జయమే, సాతాను తంత్రములు లయమే లయమే లయమే. యేసు రక్తములో జయమే జయమే జయమే, సాతాను తంత్రములు లయమే లయమే లయమే. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తములో పాడాలి. జయమే జయమే జయమే, సాతాను తంత్రములు లయమే లయమే లయమే. గట్టిగా చప్పట్లు కొడుతూ గ్లోరీ. ఆమేన్.
పాపమును పరిహరించును యేసు రక్తము, పరిశుద్ధతను ప్రసాదించును ప్రభు యేసు రక్తము. ప్రతి పాపమును పరిహరించును యేసు రక్తము, పరిశుద్ధతను ప్రసాదించును ప్రభు యేసు రక్తము. ఈ లోకములో నీవు నిలిచెదవు దైవ ప్రతినిధిగా. ఆమె ఈ లోకములో నీవు నిలిచెదవు దైవ ప్రతినిధిగా. ఆమేన్ హల్లెలూయా పాడాలి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసు రక్తములో జయమే జయమే జయమే, సాతాను తంత్రములు లయమే లయమే లయమే. సత్తువగల సంఘములో నిలుపు యేసు రక్తము, తండ్రికి నిన్ను రాజ్యముగా మార్చును ప్రభు యేసు రక్తము. సత్తువగల సంఘములో నిలుపు యేసు రక్తము, తండ్రికి నిన్ను రాజ్యముగా మార్చును ప్రభు యేసు రక్తము. ఈ భువిలో నీవు ఏలెదవు వెయ్యేండ్లు రాజుగా. ఆమేన్. ఈ భువిలో నీవు ఏలెదవు ఆమేన్ ఆమేన్ వెయ్యేండ్లు రాజుగా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసు వర్షిప్ గ్లోరీ ఆమేన్. యేసు రక్తములో జయమే జయమే జయమే, సాతాను తంత్రములు లయమే లయమే లయమే. అమూల్యమైన ముత్యముగా మార్చును యేసు రక్తము, పరిమళ పుష్పముగా మార్చును ప్రభు యేసు రక్తము. అమూల్యమైన ముత్యముగా మార్చును యేసు రక్తము, పరిమళ పుష్పముగా ప్రభు యేసు రక్తము. పరలోకములో నీవు చేరెదవు ఎంతో ధైర్యముగా, ఈ భువిలో నీవు ఏలెదవు వెయ్యేండ్లు రాజుగా. 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 వెయ్యేండ్లు రాజుగా, వెయ్యేండ్లు రాజుగా, వెయ్యేండ్లు రాజుగా. ఈ లోకములో నీవు నిలిచెదవు దైవ ప్రతినిధిగా, దైవ ప్రతినిధిగా, దైవ ప్రతినిధిగా, దైవ ప్రతినిధిగా, దైవ ప్రతినిధిగా. వెయ్యేండ్లు రాజుగా, వెయ్యేండ్లు రాజుగా, వెయ్యేండ్లు బాల 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 ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరమగల దేవా స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. గడిచిన 2024 సంవత్సరాల క్రితము ఇదే దినాన
యెరూషలేము పురవీధులలో గాడిద మీద కూర్చొని ఊరేగించబడ్డావు. ప్రపంచమంతా గాడిదని మీరు గణపరిచరయ్యా. ఆ గాడిదను గణపరిచినట్లుగా ఆ గాడిద లాంటి మమ్ములను గణపరచాలని దేవా, ఈ దినాన అనేక విషయాలు మీరు మాకు నేర్పించినందుకు, బోధించినందుకు స్తోత్రం. గాడిదని విడిపించారు, కట్ల నుండి గాడిద పిల్లని విడిపించారు. ఈ దినాన గాడిద లాంటి మా జీవితాలను చెడ్డలవటన్ని కట్ట నుంచి విడిపించాలని, కాడి అనేటువంటి భారాలు మా మీద నుంచి తొలగించాలని, ఈ లోకానికి వచ్చి మీరు చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయితే మా కట్ల నుండి విడుదల కలగాలన్నా, మా భారాలు తొలగిపోవాలన్నా, నీ భారాన్ని మేము మోసేవారంగా ఉండాలని, మీ స్వార్థ భారాన్ని మోయాలని, మీ సేవా భారాన్ని మేము మోయాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రమయ్యా. రెండోదిగా, గాడిద మీద బట్టలు వేసిన తర్వాతనే బట్టల మీద దేవా మీరు కూర్చున్నారు. గాడిద బట్టలు కప్పుకున్న తర్వాతనే గాడిద మీద మీరు కూర్చొని గాడిదను ప్రపంచమంతా గణపరిచారు. అలాగే మేము కూడా బట్టలు కప్పుకునే వారంగా ఉండాలని, నీకు ఇష్టమైన స్వభావాన్ని ధరించుకునే వారంగా ఉండాలని, ప్రేమ, పరిశుద్ధత, విశ్వాసము, విధేయత, ప్రార్థన, క్షమించుట, సహించుట, భరించుట, ఇలా నీకు ఇష్టమైన స్వభావాన్ని మేము కలిగి ఉండాలని, ఇలాంటి స్వభావాన్ని, బట్టలని, ఇలాంటి స్వభావాలను మేము ధరించుకోవాలని, అప్పుడే మేము ఉన్న ప్రాంతంలో మేము బాగా గణపరచబడతామని, మేము మీ రాజ్యంలో ప్రవేశిస్తామని బహుతేటగా మీరు మాకు నేర్పిస్తూ మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే గాడిద మీద సాత్వికుడిగా మీరు ఊరేగింపబడ్డారు, సంచరించారు. ఎవరు ఆ గాడిద మీద కూర్చోలేదు. మనిషిని మోయటం దానికి అలవాటు లేదు. ఇంచుమించుకు 90 కేజీల బరువు మోయటం దానికి అలవాటు లేదు. కానీ సాత్వికముతో, తగ్గింపుతో, వినయ భయభక్తితో దేవా గాడిద మిమ్మల్ని మోసిందని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. అలవాటు లేకపోయినా సాత్వికం కలిగి ఉన్నది గాడిద, అక్కడ పారిపోలేదు. అలాగే ప్రభువా, నీకు ఇష్టమైన భక్తి మాకు అలవాటు లేకపోయినా అలవాటు చేసుకొని సాత్వికము కలిగి ఉండాలని, దీన మనసు కలిగి ఉండాలని, తగ్గింపు కలిగి ఉండాలని, నేర్చుకునే స్వభావం మాకు ఉండాలని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళినా దేవుడు నా మంచి కోసమే ఆయన చేస్తున్నాడు, ఏది చేసి నాకు మేలే చేస్తాడని నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు వెళ్ళాలని, తిరస్కారము, ద్వేషము మాకు ఎదురైనప్పుడు పగను, కక్షను, ద్వేషాన్ని గుండెల్లో ఉంచుకొనక, కోపాన్ని, ప్రతీకారం గుండెల్లో ఉంచుకొనక సంతోషంగా ఆశీర్వదించే మంచి మనసు కలిగి మేము ఉండాలని, అలాగే సాతానికి విరోధముగా, పాపానికి విరోధముగా నీ పక్షమున బహుబలంగా పోరాడే మనస్తత్వాన్ని మేము కలిగి ఉండాలి. ఇదే సాత్వికమని. ఇలాంటి సాత్వికము కలిగి ఉన్నప్పుడే మేము బహుగా ఈ లోకములు గణపరచబడతామని, దీవించబడతామని, మీ చిత్తము చేయగలమని, మీ రాజ్యంలో ప్రవేశించగలమని మీరు మాకు నేర్పించారు. స్తోత్రం. విత్తబడిన వాక్యం కాకూడదు, విన్న ప్రతిగుణల వాక్యాన్ని స్థిరపరచు, వాక్యానుసరణ జీవితం అనుగ్రహించు. బయలుదేరి వెళుతున్న మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి, సకాలంలో క్షేమంగా గమ్యము చేర్చండి. బిడ్డలందరినీ దీవించండి. మీరు వచ్చినప్పుడు ధైర్యంగా మేము నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించాలి. ఈ బిడ్డల ఉద్యోగ, వ్యాపార, చేతి పని, కూలి పనులు దీవించండి. మీరు పిల్లలను దీవించండి, ప్రతి అవసరత తీర్చండి. వరుణ ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ బిడ్డలే గొప్పగా ఉండాలి, మా కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి. వీళ్ళ పిల్లలను దీవించండి, మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వండి, మంచి వ్యాపారాలు ఇవ్వండి. బిడ్డను గొప్పవారిని చేయండి, దీవించి నీ నామాన్ని మాత్రమే తెచ్చుకోమని. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి రాజ్యంలో ప్రవేశించినంతగా నీ కృపచేతని మేము మహిమ పొందు. యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం శరీరం మనకు, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యంగా వాక్యమైన తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.